వీడియో రికార్డింగ్స్ అనేవి ఎలాంటి సిచ్యువేషన్స్ లో లీగల్, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇల్లీగల్ అనేది ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. కాంటెంట్ క్రియేషన్ అని చెప్పి ప్రాంక్ వీడియోస్ తీయడం, హిడెన్ కెమెరా వీడియోస్ పర్సన్ పర్మిషన్ లేకుండా తీయడం, ఇవన్నీ క్రైమ్స్. ఆ వీడియోలో మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తూ ఆర్ మీ భయాన్ని చూపించి లేదంటే మిమ్మల్ని సెక్సువలైజ్ చేసి చూపించడం ఈజ్ ఏ హ్యూజ్ క్రైమ్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. సింపుల్ థింగ్, మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని వీడియో తీయడం తప్పు. జనరల్గా ఇది క్రైమ్ అని తెలియక చాలా మంది సైలెంట్గా భరిస్తారు. మీరు ఒక ప్రైవేట్ ఇండివిజువల్, సో మిమ్మల్ని కన్సెంట్ లేకుండా వీడియోస్ తీయడం అనేది క్రైమ్. అలాగే పోలీసుల్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం వీడియోస్ తీయొచ్చా? ఎస్, యూ కెన్ అబ్సల్యూట్లీ రికార్డ్ వీడియోస్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్. సో మీరు రికార్డ్ చేయొచ్చు పోలీసుల్ని కానీ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ విత్ ఆర్ వితౌట్ పర్మిషన్. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో ప్రైవసీ రూల్ అనేది వాళ్ళకి లిమిటెడ్గానే ఉంటుంది. లా ఈ సిచ్యువేషన్లో పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ఏంటి అని మాత్రమే చూస్తుంది. సో పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డ్యూటీ చేస్తున్న పోలీస్ని రికార్డ్ చేయడం లీగల్. రోడ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ప్రైవసీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండదు. ఏదన్నా తప్పు జరుగుతుంది అంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి సిచ్యువేషన్లో వీడియో షూట్ చేయడం ఈజ్ నాట్ ఇల్లీగల్ అండ్ ప్రైవసీ కన్సర్న్స్ అనేవి ఉండవు. In this case, the line between legal and illegal is clear. Follow Advocate Aura for more legal insights.